అందరికీ నమస్కారం. డైలీ 6 PM 6 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం. ఏపీఎస్సీ అలానే టీజీపీఎస్సీకి సంబంధించిన ఇరు రాష్ట్రాల అభ్యర్థుల కోసం ఈ యొక్క డైలీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది. ఈ రోజు డే 10 10వ రోజు. సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే పర్యావరణ సమస్యల గురించి మనం ఇప్పుడు ఈ క్లాస్లో డిస్కషన్ చేసుకుందాం. సరే చూడండి ఒకసారి. సో ఫస్ట్ మొదటి ప్రశ్న చూడండి. ఈ క్రింది వాటిలో ఏది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కాదు? మనకి 4 ఇచ్చాడు. ఈ 4 కూడా నేషనల్ పార్క్సే, ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్సే. సో వేటికి యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ ప్రదేశం ఇవ్వలేదు, అంటే ఆ యొక్క గుర్తింపు ఇవ్వలేదని అడుగుతున్నాడు. ఒకసారి చూద్దాం చూడండి. దీనికి సంబంధించి భారతదేశంలోని ప్రముఖ నేషనల్ పార్కులే ఈ 4 కూడా. అయితే 3ంటికి యునెస్కో గుర్తింపు వచ్చింది, ఒకదానికి లేదు. అదేందో చూడండి ఒకసారి. కజిరంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో ఉంది, మనందరూ కూడా తెలుసు. ఎప్పుడు దీనికి గుర్తింపు ఇచ్చింది యునెస్కో అంటే 1985 1985లో. దీని ప్రసిద్ధి ఏంటంటే ఒంటి కొమ్ము ఖడ్గమృగాలు, మనందరూ కూడా తెలుసు. అలానే కియోలాడియో నేషనల్ పార్క్, ఇది గతంలో భరత్పూర్ పక్షుల అభయారణ్యం అని పిలిచేవాళ్ళు దీన్ని. అయితే దీని పేరు కియోలాడియోగా మార్చారు. ఇది ఎక్కడ ఉంటుందంటే రాజస్థాన్. ఓకే. సో మరి యునెస్కో గుర్తింపు ఎప్పుడు పొందిందంటే ఇది కూడా 1985 1985లోనే. ఇది పక్షులకి బాగా ప్రసిద్ధి. ముఖ్యంగా ఇక్కడ కియోలాడియాలో సైబీరియన్ కొంగలు ప్రసిద్ధి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, ఎన్నోసార్లు అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. అలానే సుందర్బన్స్ నేషనల్ పార్క్, ఇది మనందరికీ కూడా తెలుసు, పశ్చిమ బెంగాల్లో ఉంటుంది. దీనికి యునెస్కో 1987లో గుర్తింపునిచ్చింది. మనకి అందరికి కూడా తెలుసు, మడ అడవులకి బాగా ప్రసిద్ధి, ఇది వెట్లాండ్స్ ఉంటాయి అక్కడ. అలానే రాయల్ బెంగాల్ టైగర్స్, సో దానికి ప్రసిద్ధి సుందర్బన్స్ నేషనల్ పార్క్. అలానే సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్, సో దీనికి ఇవ్వలేదండి. ఇదే ఆన్సర్. ఇక్కడ కేరళలో ఉంటుంది, పలక్కాడ్ జిల్లాలో ఉంటుంది. చాలా చాలా సుందరంగా ఉంటుంది ఇది. దీనికి యునెస్కో వాళ్ళు వ్యక్తిగతంగా మరి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా ఇవ్వలేదు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నీలగిరి బయోస్పియర్ రిజర్వ్లో ఇది ఒక భాగం, ఇది గుర్తుపెట్టుకోండి. సో జీవ వైవిధ్యానికి అలానే నిశ్శబ్దమైన వాతావరణానికి బాగా ప్రసిద్ధి. సో కాబట్టి ఇక్కడ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ నేషనల్ పార్క్ చూసేటప్పుడు దేనికి యునెస్కో హెరిటేజ్ సైట్, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదా అనేది దేనికి ఇచ్చింది, దేనికి ఇవ్వలేదు అనేది మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు. చూడండి ఒకసారి. అఫీషియల్ వెబ్సైట్లో నేచురల్ జాబితాలో చూడండి ఒకసారి. మనం చెప్పుకున్నవి ఇవన్నీ కూడా ఇప్పుడు కజిరంగా నేషనల్ పార్క్ 1985, అలానే కియోలాడియా ఇది కూడా 1985 మనం చెప్పుకున్నాం కదా. అలానే సుందర్బన్స్ 1987. సో ఇదనమాట. ఇట్లా మనకి అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఆన్సర్ అనేది మీరు పరిశీలించాలి. ఓకే. తర్వాత నెక్స్ట్, ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ఇది నెక్స్ట్ మనకి మీరు రాయబోయే FBO FSO ఇలాంటి పరీక్షల్లో అడుగుతాడు. ఎర్రచందనం యొక్క శాస్త్రీయ నామము సో టీరో కార్పస్ శాంటలీనస్. గుర్తుపెట్టుకోండి, పీ సైలెంట్, ఇక్కడ పీ ఉంటుంది, పీ సైలెంట్, టీరో కార్పస్ శాంటలీనస్. ఓకే. సో చూద్దాం చూడండి. ప్రపంచంలో అరుదైన సంపద ఎర్రచందనం. దీన్ని ఎర్ర బంగారం అని కూడా అంటారు. మీ అందరికీ కూడా తెలుసు, శేషాచలం అడవుల్లోనే కనిపిస్తుంది ఇది. ఆంధ్రప్రదేశ్లో, అది కూడా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోనే ఇది ఉంటుంది. ఇంకా ఈ ప్రాంతంలో మాత్రమే పెరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడ కూడా పెరగదు. ఇలాంటి అరుదైన మరి సంపద మన ప్రపంచంలో, మన భారతదేశంలో, మన ఆంధ్రప్రదేశ్లో, అది కూడా శేషాచలం అడవుల్లోనే ఉంటుంది. సో ఇది చెప్తా ఉంటుంటే మనకి సో పుష్పలో ఒక డైలాగ్ గుర్తుకొస్తుంది. భూమండలంలో ఏడా పెరగని చెట్టు మన శేషాచల అడవుల్లో పెరుగుతుంది. ఏడ నుంచే వేల కోట్ల సరుకు విదేశాలకు స్మగ్లింగ్ అవుతుండదు. గోల్డ్ రా ఇది, భూమిపై పెరిగే బంగారం, పేరు ఎర్రచందనం. సో ఈ డైలాగ్ మనకు ఉంటుంది కదా, అదే గుర్తుకొస్తుంది. అలానే ఎర్రచందనం యొక్క ప్రత్యేక లక్షణాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది ఫాబసి అనే కుటుంబానికి చెందింది, అంటే వృక్ష జాతికి చెందింది. అలానే సువాసన అనేది గంధం వాసన అయితే ఉండదు, గంధంలాగా ఉండదు, గంధం సువాసనలాగా ఉండదు. అలానే ఎర్రగా ఉంటుంది, మీరు కనుక చూస్తే చాలా రెడ్గా ఉంటుంది. అలానే మరి దీనివల్ల ఏంటి ఉపయోగాలు అంటే దీన్ని ఔషధాల్లో ఉపయోగిస్తారు. ఔషధాలంటే ఆయుర్వేదాల్లో, అలానే సాంప్రదాయ వైద్యాల్లో ఉపయోగిస్తారు. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సంగీత వాయిద్యాలు, అంటే జపాన్ దేశంలో మనకి షెమిషన్స్ వంటివి ఉంటాయి, అంటే సంగీత వాయిద్యాలు, వాటిలో ఉపయోగిస్తూ ఉంటుంటారు. అలానే రంగుల తయారీ, అంటే సహజ రంగులు రసాయనాల్లో ఉపయోగిస్తారనమాట. సో ఇది ఎర్రచందనాన్ని గురించి ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది. అయితే ఎర్రచందనము, ఈ రెడ్ శాండర్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం ఇది IUCN స్థితిలో, IUCN రెడ్ లిస్ట్లో ఉందండి. ఎండేంజర్డ్, అంతరించిపోయే ప్రమాదంలో ఆ లిస్ట్లో ఉంది. ఓకేనా. 2018లో నియర్ థ్రెట్నెడ్, అంటే ప్రమాదానికి దగ్గరగా ఉండే ఆ జాబితాలో ఉండడం జరిగింది. అయితే మనకి 2021-22 ఆ సంవత్సరంలో ఎండేంజర్డ్, అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న లిస్టులో పడేశారు దీన్ని, ఎర్రచందనాన్ని. ఎందుకంటే ఈ ముప్పు ఎలా వచ్చిందంటే మనకు తెలుసు, స్మగ్లింగ్ అవుతూ ఉంటుంది. మన శేషాచలం అడవుల్లో నుంచి స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు దీని కలపకి అంతర్జాతీయ మార్కెట్లో, ముఖ్యంగా చైనాలో కానీ అలానే జపాన్లో కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. విపరీతమైన డిమాండ్ ఉంది కాబట్టి దీన్ని స్మగ్లింగ్ చేస్తున్నారు. మనం పుష్ప 2లో చూసాం కదా ఎట్లా స్మగ్లింగ్ చేస్తారు ఏంటి అనేది. అలానే దీని యొక్క ఉపయోగాలు ఇప్పుడే మనం
చెప్పుకున్నాం. అందుకనే ఇది స్మగ్లింగ్ అవుతా ఉంది. సంప్రదాయ ఔషధాల్లో వాడతారు. అలానే మరి పెద్ద పెద్ద కోటీశ్వరులు ఎవరైతే ఉన్నారో, బాగా బిలియనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖరీదైన ఫర్నిచర్స్‌లో ఉపయోగించుకుంటారు. ఎక్స్‌పెన్సివ్ ఫర్నిచర్స్‌లో దీన్ని ఉపయోగించుకుంటారన్నమాట. అందుకు ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఓకే. ఇది గుర్తుపెట్టుకోండి. చాలా సార్లు అడిగాడు. ఈ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్‌లో ఐయూసీఎన్ రెడ్ లిస్ట్‌లో ఉంది అని కింద 4 ఆప్షన్‌లు ఇచ్చాడు. సో అందులో ఎర్రచందనం కూడా ఒకటి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. తర్వాత భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుంచి శక్తి ప్లాంట్ ఏ నగరాల్లో స్థాపించబడింది? ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ విచ్ సిటీ? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది స్టాటిక్ అనమాట. ఇది అందరూ కూడా కరెంట్ అనుకుంటారు కానీ ఇది స్టాటిక్. ఇది సరే చూద్దాం చూడండి. భారతదేశపు మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ తిమ్మార్పూర్ అంటే ఢిల్లీలో ఒక ప్రదేశం ఇది. దీన్ని 1987లో దీన్ని స్థాపించారు. ఓకే. దీని యొక్క స్థాపన లేదా ప్రదేశం ఎక్కడ ఇప్పుడే మనం చెప్పుకున్నాం. 1987 తిమ్మార్పూర్ ఢిల్లీలో జరిగింది. భారతదేశంలో మొట్టమొదటి వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఏదైనా ఉందంటే ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి. మరి దీనికి ఏ సాంకేతిక సహకారం అందించారు? డెన్మార్క్ దేశం యొక్క అధునాతన సాంకేతికతతో దీన్ని నిర్మాణం చేశారు. గుర్తుపెట్టుకోండి. సో అప్పుడే సామర్థ్యం దాని లక్ష్యము అంటే ఈ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ యొక్క సామర్థ్యం ఎంత, దీని యొక్క లక్ష్యం ఏంటంటే చెత్తని ప్రాసెసింగ్ చేసి రోజుకి 300 టన్నులు చెత్తని ప్రాసెసింగ్ చేసి సో మనకి విద్యుత్ ఉత్పత్తిని చేయడం దీని యొక్క లక్ష్యం అనమాట. 3.75 మెగావాట్స్ సామర్థ్యం ఉందన్నమాట దీనికి సంబంధించి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇక తర్వాత నెక్స్ట్ చూడండి. ఇంటిగ్రేటెడ్ పేస్ట్ మేనేజ్మెంట్ విధానము ఈ క్రింది వాటిల్లో వేటిపై దృష్టి పెడుతుంది? ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ మనకు తెలుసు. తెగులు నియంత్రణ కోసము జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతుల కలయిక. సో ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. సరే చూద్దాం దాని గురించి. చూడండి ఒకసారి. సమగ్ర సస్యరక్షణ అంటే ఐపీఎం అంటారు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అంటే పర్యావరణ హితమైన తెగుళ్ళు నియంత్రణ విధానం. సో తెలుగులో మనకి ఇందులో 3 రకాల పద్ధతులు ఉంటాయి ముఖ్యంగా. అవేంటి అంటే బయోలాజికల్ మెథడ్ అంటే జీవ పద్ధతులు ఉంటాయి. అలానే సాంస్కృతిక పద్ధతులు ఉంటాయి అంటే కల్చరల్ మెథడ్స్. అలానే యాంత్రిక పద్ధతి ఉంటుంది మెకానికల్ మెథడ్స్. వీటిల్లో ఏ మెథడ్ అయినా ఉపయోగించి పర్యావరణానికి హాని లేకుండా తెగులు నష్టాన్ని నివారించడానికి తగిన సాధనాలు వ్యూహాలను ఉపయోగించడమే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఓకే. సో ఉదాహరణకి జీవ పద్ధతులు కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనం జీవ ఎరువులనే ఉపయోగించుకోవాలి. జీవ ఎరువులు రసాయనిక ఎరువులు కాకుండా జీవ ఎరువులు బయో ఫర్టిలైజర్స్ ఉపయోగించుకోవాలి. అలా ఉపయోగించుకొని తెగులు నివారణ చేయాలి. ఉదాహరణకి మనకి ఇక్కడ శిలీంధ్రాల్లో మంచి శిలీంధ్రాలు కూడా ఉంటాయి. అలానే బ్యాక్టీరియాలు మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి. వైరస్ల్లో మనకు ఉపయోగపడే వైరస్లు కూడా ఉంటాయి. ఉదాహరణకి ట్రైకోడెర్మా మనకు ఉపయోగపడేది. అలానే బాసిల్లస్ తురింజియసిస్ మనకు తర్వాత వస్తుంది, బీటీ అంటారు. ఓకే. అది కూడా మనకు ఉపయోగపడే బ్యాక్టీరియాని. సో ఇలాంటి ఉపయోగించి జీవ పద్ధతుల్లో మనం జీవ ఎరువులను తయారు చేసుకోవాలి. అలానే సాగు పద్ధతులు కూడా ఎలా ఉండాలంటే మనకి సాంస్కృతిక సాగు పద్ధతి అంటే పంట మార్పిడి చేసుకోవాలి. అంటే క్రాప్ రొటేషన్ అంటారు. అంటే సరైన సమయంలో విత్తనం నాటాలి. అలానే పొలంలో పరిశుభ్రత పాటించాలి. అంటే పంట వైవిధ్యం ఉండాలి. కలుపు మొక్కలు తొలగింపు చేసుకోవాలి ఎప్పటికప్పుడు. అలానే పంటలో అంతర పంటలు వేసుకోవాలి. ఓకేనా. కంది, బార్లీ ఇలాంటివి వేసుకోవాలి. సో నెక్స్ట్ యాంత్రిక పద్ధతులు మెకానికల్ మెథడ్. ఇదేంటంటే పురుగుల్ని మనకి చేత్తో ఏరివేయడం కానీ లేకపోతే వలలు అలానే ట్రాప్స్ ఉపయోగించడం కానీ అలానే కంచెలు వేయడం కానీ ఇట్లాంటివన్నీ కూడా యాంత్రిక పద్ధతుల్లో ఉంటాయి. ఓకేనా. ఇదనమాట. వలలో ఉపయోగించి మనకి నారుమడుగుల పురుగుల బారి నుంచి రక్షణ కల్పించవచ్చు. అట్లానే గ్రీజు, ఆముదం లాంటివి మనకి జిగురు పూసి పసుపు రంగు డబ్బాలని అట్టలు కట్టేసి దాని నుంచి కూడా చేయొచ్చు. ఇట్లా రకరకాలు ఉంటాయి. ఓకేనా. సో పక్షుల స్థావరాలు ఏర్పాటు చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే పక్షులు అక్కడికి వచ్చేసి అక్కడ క్రిమికీటకాలని తింటాయి. అలానే కాండానికి జిగురు పోయడం వల్ల ఈ బ్యాక్టీరియా కానీ లేకపోతే పురుగులు కానీ మొత్తం దానికి అతుక్కొని పోతాయి. సో ఇట్లాంటివి మనం చేయొచ్చు అనమాట. ఇవే ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్. ఓకే. తర్వాత సో దీనికి అనుబంధంగానే ఇచ్చాడు చూడండి. ఇవన్నీ కూడా లేటెస్ట్ ఏపీఎస్సీ క్వశ్చన్స్ అండి. ఇవన్నీ కూడా బీటీ పత్తిలో బీటీ అనగా అంటే ఏపీఎస్సీలో ఇచ్చాడు కాబట్టి మనకి తెలంగాణ వాళ్ళకి ఉపయోగం లేదా అని కాదు. సో 2 రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థులకి 2 కామన్గా చదువుకునే కంటెంట్ అనమాట ఇది. ఓకేనా. తర్వాత నేను తెలంగాణకు సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చెప్తాను. అక్కడ మీరు ఇక్కడ ఏపీఎస్సీ వాళ్ళు కూడా అందులో ఉన్న క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి తప్పనిసరిగా. సరే బీటీలో బీటీ అంటే ఏంటి? ఇప్పుడే మనం చెప్పుకున్నాం దీని గురించి. బాసిల్లస్ తురింజియసిస్. సో చూడండి ఒకసారి. బీటీ అంటే ఏంటి? సో బాసిల్లస్ తురింజియసిస్. సో ఒకసారి ఇది ఒక రకమైన బ్యాక్టీరియా అంటే సాయిల్ బ్యాక్టీరియా ఇది. ఓకేనా. బాసిల్లస్ తురింజియసిస్ అనేది సో నేల బ్యాక్టీరియా, సాయిల్ బ్యాక్టీరియా ఇది. అంటే ఏంటి? దీన్ని ఎలా చేస్తారంటే ఇప్పుడు ఈ బ్యాక్టీరియాలోంచి ఫస్ట్ ఏం చేస్తారంటే ఒక విష పదార్థాన్ని తీస్తారు. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాలో నుంచి ఒక విష పదార్థాన్ని తీసేస్తారు అంటే టాక్సిన్. ఈ బ్యాక్టీరియాలో సహజంగానే ఉంటుంది. అయితే ఎందుకు ఈ టాక్సిన్ అంటే ఈ విషపూరితమైన ఈ యొక్క టాక్సిన్ అనేది ఓకేనా క్రై ప్రోటీన్ అని చెప్పేసి దాన్ని ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేస్తుంది. దాన్ని ఏం చేస్తారంటే జన్యు మార్పిడి జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా
ఈ బ్యాక్టీరియాలోని జన్యువుని పత్తి విత్తనాల్లోకి ప్రవేశపెడతారు. ఇలా పత్తి విత్తనంలో ప్రవేశపెట్టిన తర్వాత రైతు ఏం చేస్తాడు, పొలంలోకి వెళ్ళి విత్తనాలు వేస్తాడు, అది మొక్కలు వస్తాయి. వచ్చినప్పుడు ఇలా తయారైన పత్తి మొక్క స్వయంగా ఆ పత్తి మొక్కే స్వయంగా ఆ విషాన్ని ఉత్పత్తి చేస్తాయి, ఏది ఆ టాక్సిన్ని. ఇలా ఉత్పత్తి చేసినప్పుడు మనకి అప్పుడప్పుడే కాయలు వస్తూ ఉంటాయి. కాయలు వచ్చేటప్పుడు కాయతొలుచు పురుగు అనేది వస్తూ ఉంటుంది, ఓకేనా, బాల్వామ్ అంటారు దాన్ని, ఎర్రగా ఉంటుంది. సో అవి వచ్చినప్పుడు అవి కాయతో పాటు ఆకులను కూడా తినడం ప్రారంభిస్తుంది. అలాంటప్పుడు ఈ విషం అనేది కడుపులోకి చేరి, ఓకేనా, అది చనిపోతుంది, ఆటోమేటిక్గా చనిపోతుంది. ఎందుకంటే మొక్కే ఒక విషాన్ని ఉత్పత్తి చేస్తుంది కదా మొక్క పూర్తిగా కూడా, ఎందుకు, జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా. అందుకని ఆకు తింటే ఆటోమేటిక్గా ఆకులో విషం ఉంటుంది కాబట్టి చచ్చిపోతుంది అట్లా. సో ముఖ్య ఉద్దేశము, మెయిన్ పర్పస్ ఏంటంటే, ఈ పంట మీద మనం క్రిమిసంహారక మందులు వేస్తూ ఉంటాం, పెస్టిసైడ్స్ వేస్తూ ఉంటాం, వాటి వినియోగాన్ని తగ్గించడం కోసం, అలానే పంట దిగుబడిని పెంచడం కోసం కూడా. ఎప్పుడైతే పురుగులు రావో పంట దిగుబడి కూడా పెరిగిపోతుంది. అయితే ఈ బీటీ అనేది ఓన్లీ మనకి పత్తిలోనే వచ్చింది ఇప్పటి వరకు కూడా, మన ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ బీటీ టెక్నాలజీ అనేది పత్తిలోనే వచ్చింది. మరి మిగతా పంటల్లో ఎందుకు రాలేదు సార్ అని చెప్పేసి అంటే, ఎప్పుడైతే ఒక మొక్కే విష పదార్థంగా ఒక విషాన్ని ఉత్పత్తి చేస్తుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, కొంచెము ఆ యొక్క కాయలకు కూడా ఆ యొక్క విషం, ఆ టాక్సిన్ అనేది ఉత్పత్తి అవుతుంది. సో కాబట్టి పత్తి అయితే మనం తినం కాబట్టి, తినే వస్తువు కాదు కాబట్టి, సో మనకి అది కాటన్కి ఉపయోగిస్తారు, వస్త్రాలకు ఉపయోగిస్తారు కాబట్టి ఓకే. కానీ తినే వరి వంగడాలకు కానీ లేకపోతే ఇతర వంగడాలకు కానీ ఉపయోగించుకుంటే మరి అది డేంజర్ కదా. అందుకనే ఇంతవరకు దాన్ని, ఆ టెక్నాలజీని తినే పదార్థ వస్తువులకి అంటే మొక్కలకి సో దాన్ని అన్వయించలేదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత భారతదేశ ఎస్డిజి సూచిక 2023 ప్రకారము ఎస్డిజి అమల్లో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఎగ్జామినరు 2023-24 అని ఇవ్వాలి, ఎందుకంటే భారతదేశ ఎస్డిజి సూచిక 2023-24 సో ఇట్లా ఇచ్చిందనమాట, ఓకేనా. సో ఇది గుర్తుపెట్టుకోండి. అయితే చూడండి ఒకసారి, నీతి ఆయోగ్ ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24, యాక్చువల్గా ఎస్డిజి ఇండియా ఇండెక్స్ 2023-24 ఇండెక్స్ని రూపొందించి విడుదల చేసేది ఎవరు, నీతి ఆయోగ్. గుర్తుపెట్టుకోండి, నివేదిక ఎవరిస్తారు, నీతి ఆయోగ్. అయితే మరి మొదటి స్థానంలో ఉంది ఏది అంటే కేరళ. ఇప్పుడే మనం చెప్పుకున్నాం, కేరళతో పాటు మీరు గుర్తుపెట్టుకోండి ఉత్తరాఖండ్ కూడా ఉందండి. కేరళతో పాటు ఉత్తరాఖండ్ కూడా సో కామన్గా మొదటి స్థానంలో, అత్యధిక స్థానంలో ఉంది, అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి ఈ రెండు కూడా. ఓకే, మనకి ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి చెప్తున్నాను. సో మనం మరి ఇప్పుడు ఇక్కడ చదివిన తర్వాత దేనికి అన్వయించుకోవాలి, మనకు ప్రిపరేషన్ విధానమే మీకు చెప్తున్నాను. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కూడా ఈ ఇండెక్స్లో ఒకే స్కోర్తో సమాన స్థానంలో నిలిచాయి. ఏంటి ఆ స్కోర్ అంటే 74-74, రెండు రాష్ట్రాలకు సమాన స్కోర్ వచ్చింది. అలానే కేటగిరీ కూడా ఒకటే, ఫ్రంట్ రన్నర్లో రెండు రాష్ట్రాలు కూడా ఫ్రంట్ రన్నర్లో ఉన్నాయి. అలానే ర్యాంక్ కూడా కామన్ ర్యాంక్ 9, దీనికి 9, దీనికి 9, ఎందుకంటే రెండు ఒకే స్కోర్లో ఉన్నాయి కాబట్టి. ఇది ఈ మధ్య జరిగిన ఎగ్జామ్స్లో అడిగాడు, అడుగుతున్నాడు, అడగబోతాడు. సో కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి, నీతి ఆయోగ్ ఎస్డిసి ఇండియా ఇండెక్స్ 2023-24 ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ ఎంత, 9, తెలంగాణ ర్యాంక్ ఎంత, 9, స్కోర్ ఎంత, 74, ఫ్రంట్ రన్నర్. సో మనకు అఫీషియల్ డాక్యుమెంట్ నుంచి కూడా మీకు స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, ఒకసారి చూడండి. ఉత్తరాఖండ్, కేరళ, అలానే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు కామన్గా 74. సో ఇక్కడ స్కోర్ అయితే సాధించాయి, ఇదనమాట. సో మనకి ఏదైనా కానీ అఫీషియల్ డాక్యుమెంట్ నుంచే నేర్చుకోవాలి.